ఈరోజు మనం చెప్పుకునేది లైట్ అనే టాపిక్ గురించి. ఈ లైట్ అనేది కాంతి అని అంటాం, వెలుగు అని కూడా అంటాం. ఇప్పుడు కాంతి లేకపోయినా వెలుగు లేకపోయినా ఎవ్వరూ ఏమీ చూడలేరు, ఎవరో కదలరు, ఎక్కడికి వెళ్ళరు, అందరూ సైలెంట్గా రెస్ట్ తీసుకుంటారు. ఇప్పుడు రాత్రి అయిందనుకోండి, అందరూ పడుకుంటాం. పక్షులు, జంతువులు, జీవరాశులు అన్నీ పడుకుంటాయి. అదే వెలుగు వచ్చిందనుకోండి, తెల్లవారైంది, అందరూ పనుల్లోకి వెళ్తారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే వెలుగు ఉంటే పనులు అవుతాయి, జీవరాశులు అన్నీ కదులుతాయి. వెలుగు లేకపోతే కదలు. లైట్ ఉంటే అన్నీ కదులుతూ ఉంటాయి, లైట్ లేకపోతే అన్ని రెస్ట్లోకి వెళ్ళిపోతాయి. సో లైట్ వస్తువుల్ని, మనుషుల్ని, జంతువుల్ని కదిలేలాగా చేస్తుంది కాబట్టి లైట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో ఎనర్జీ ఉన్న లక్షణం ఏంటంటే ఇట్ మేక్స్ టు మూవ్. ఇట్ మూవ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్ అండ్ ఇట్ మేక్స్ టు మూవ్ అదర్స్. సో అలాగా లైట్ని మనం ఒక ఎనర్జీ అని చెప్తాం. సో ఏ టైప్ ఆఫ్ ఎనర్జీ అంటే లైట్ మెకానికల్ కాదు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. ఎనర్జీ రెండు రకాలు, మెకానికల్, ఎలక్ట్రోమాగ్నెటిక్. అందులో లైట్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. ఎందుకంటే లైట్ ఈ వ్యాక్యూమ్లో కూడా వెళ్తుంది. అంటే సన్ నుంచి వస్తుంది, స్టార్ నుంచి వస్తుంది, ఆ మధ్యలో అంతా వ్యాక్యూమ్ ఉంది. ఆ వ్యాక్యూమ్ కూడా లైట్ వస్తుంది కాబట్టి లైట్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. సో లైట్ ఈజ్ ఏ form of electromagnetic energy. Light is a form of electromagnetic energy. ఇప్పుడు లైట్ అనేక ఫెనామినల్స్ చూపిస్తుంది. ఎలాగంటే ఫెనామినల్ అంటే ఏంటంటే ఎప్పుడూ జరుగుతూ ఉండేది. మన భూతకాలంలో, భవిష్యత్తులో, వర్తమానంలో ఎప్పుడు జరుగుతుండే విషయాన్ని ఫెనామినన్ అంటాం. ఎలాగంటే ఇప్పుడు సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, అది మన పూర్వీకులు చూసారు, మనము చూస్తున్నాం, మన తర్వాత వాళ్ళు చూస్తాం. అలాగే లైట్ రిఫ్లెక్షన్, అర్థం ముందు కూర్చుంటే మన మొహం కనిపిస్తుంది. ఇది మన పూర్వీకులు అర్థం ముందు కూర్చున్న వాళ్ళు డ్రెస్సింగ్ చేసుకున్నారు, ఇప్పుడు మనం చేసుకుంటున్నాం, మన తర్వాత వాళ్ళు కూడా చేసుకుంటారు. సో ఈ విధంగా ఇలా జరిగే విషయాలన్నీ కూడా ఫెనామినా అంటారు. సో అలాంటి విషయాలు లైట్ ప్రదర్శించేవి చాలా ఉన్నాయి. రిఫ్లెక్షన్ అంటాం, రిఫ్రాక్షన్, డైఫ్రాక్షన్, ఇంటర్ఫరెన్స్, పోలరైజేషన్, డిస్పర్షన్, ఇలా. సో అందులో మనం ఇప్పుడు ప్రస్తుతం చెప్పుకునేది ఏంటంటే రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి వెళ్ళి వెంటనే మళ్ళీ తిరిగి మొదటి మీడియంలోకి వస్తే దాన్ని రిఫ్లెక్షన్ అంటారు. ఒక బంతి మీరు గోడకేసి కొట్టమనుకోండి, బంతి తిరిగి బ్యాక్ వచ్చేస్తుంది, దీన్నే రిఫ్లెక్షన్ అంటాం. లైట్ అలాగే ఒక వస్తువు మీదకి వెళ్ళి అది తిరిగి మళ్ళీ బ్యాక్ వస్తుంది, దీన్నే రిఫ్లెక్షన్ అంటాం. బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ ఈజ్ కాల్డ్ రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ మీన్స్ bouncing back of light. రిఫ్లెక్షన్. ఇప్పుడు ఈ రిఫ్లెక్షన్ అనేది రెండు రకాలు ఏంటంటే రెగ్యులర్ రిఫ్లెక్షన్, ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్. రెగ్యులర్ రిఫ్లెక్షన్ స్మూత్ సర్ఫేసెస్ మీద జరుగుతుంది, ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ రఫ్ సర్ఫేసెస్ మీద జరుగుతుంది. ఇప్పుడు స్మూత్ సర్ఫేసెస్ మీద జరిగేదాన్ని రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటాం. రెగ్యులర్ రిఫ్లెక్షన్.
reflection on smooth surface. సో ఇక్కడ ఏమవుతుందంటే స్మూత్ సర్ఫేస్ మీద ప్యారలల్ లైట్ రేస్ ఇన్సిడెంట్ రేస్ ప్యారలల్గానే రిఫ్లెక్ట్ అవుతుంది. సో దాని రెగ్యులర్ రిఫ్లెక్షన్ ప్యారలల్ లైట్ రేస్ ఇలా దీన్ని రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటాం. రెండోది ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్. ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్. ఈ ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ ఎక్కడ జరుగుతుందంటే రఫ్ సర్ఫేసెస్, అంటే ఇప్పుడు వాల్ తీసుకున్నాం, టేబుల్ తీసుకున్నాం, బెంచెస్ తీసుకున్నాం, మనుషులు తీసుకున్నాం, రోడ్డు తీసుకున్నాం, ఏదైనా సరే. అంటే ఇప్పుడు మనం చూసేవన్నీ కూడా ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్స్. ఓన్లీ అర్థం ముందు చూసేది రెగ్యులర్ రిఫ్లెక్షన్. ప్లెయిన్ సర్ఫేస్. రెగ్యులర్ రిఫ్లెక్షన్లో ఆబ్జెక్ట్ కనిపించదు, మనం కనపడతాం, మన ఇమేజ్ కనిపిస్తుంది. ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్లో ఆబ్జెక్ట్ కనిపిస్తుంది, మనం కనిపించాం. ఇప్పుడు గోడ ముందు నుంచుంటే మనం కనపడం, గోడ కనిపిస్తుంది. అది అర్థం ముందు నుంచుంటే అర్థం కనిపించదు, మనం కనిపిస్తాం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ ఎప్పుడు జరుగుతుందంటే రిఫ్లెక్షన్ ఆన్ రఫ్ సర్ఫేస్. ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ ఆన్ రఫ్ సర్ఫేస్. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ప్యారలల్ లైట్ రేస్ ఇన్సిడెంట్ రేస్ రిఫ్లెక్ట్స్ ఇన్ డిఫరెంట్ వే, వేరువేరుగా రిఫ్లెక్ట్ అవుతుంది. దీన్ని ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటారు. ఇలా దీన్ని డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్ అని కూడా, అంటే డిఫ్యూజ్ అయిపోతుంది రైట్, ఒక పాయింట్లో ఫోకస్ లాగా వెళ్ళకుండా డిఫ్యూజ్ అయిపోతుంది. సో డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్ అని కూడా అంటారు. ఇప్పుడు ఈ రిఫ్లెక్షన్ ఇది రెండు రూల్స్ ఫాలో అవుతాం. 2 రూల్స్ అండ్ 2 లాస్ అని కూడా చెప్పచ్చు. దాన్ని లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని అంటాం. ఇది లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఫస్ట్ వన్ incident ray, normal, reflected ray, lights on same plane. Incident ray, reflected ray, normal. Incident ray అంటే ఏ లైట్ రే అయితే సర్ఫేస్ మీద పడుతుందో అది ఇన్సిడెంట్ రే. ఏ రే అయితే సర్ఫేస్ నుంచి బ్యాక్ వస్తుందో అది రిఫ్లెక్టెడ్ రే. ఏ పాయింట్ మీద అయితే ఇన్సిడెంట్ రే పడుతుందో ఆ పాయింట్ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే దాన్ని నార్మల్ అంటాం. సో ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే, ఇది నార్మల్. ఓకే, నౌ ఈ ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, normal, they are same plane and same plane and same point. ఏంటంటే ఇదొక ప్లేన్ అంట, ఇదొక ప్లేన్ అంట. సో ఇది ఇన్సిడెంట్ రే కూడా ఎలాగే వస్తుంది, రిఫ్లెక్టర్ రే కూడా ఎలాగే వెళ్తుంది, నార్మల్ కూడా ఇలాగే ఉంది. 3 కూడా ఈ ప్లేన్లోనే ఉన్నాయి, ఈ పాయింట్ మీద ఉన్నాయి, సేమ్ పాయింట్. ఫస్ట్ law. And second law, angle of incidence is equal to angle of reflection. Angle of incidence అంటే ఇది, angle of reflection అంటే ఇది. నార్మల్కి ఇన్సిడెంట్ రేకి మధ్య యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం.
నార్మల్కి రిఫ్లెక్టెడ్ రేకి మధ్యలో దాన్ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. ఓకే, నా ఈ రెండు ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి. సపోజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 30 అనుకుంటే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా 30, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 20 అయితే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా 20, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 60 అయితే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా 60. సో ఈ ఇన్సిడెంట్ రేకి ఈ సర్ఫేస్కి మధ్యలో యాంగిల్ని యాంగిల్ ఆఫ్ గ్లాన్సింగ్ అంటాం. గ్లాన్సింగ్ యాంగిల్. ఇప్పుడు ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 30 అనుకోండి, యాంగిల్ ఆఫ్ గ్లాన్సింగ్ ఎంత ఉంటుంది? ఈ నార్మల్కి సర్ఫేస్కి 90, ఈ నార్మల్కి సర్ఫేస్కి 90, 90లో 30 ఇస్తే 60 అలా. యాంగిల్ ఆఫ్ గ్లాన్సింగ్ 90 మైనస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ గివ్స్ ద గ్లాన్సింగ్ యాంగిల్. అలాగే ఇప్పుడు సపోజ్ ఈ సర్ఫేస్ లేదనుకోండి, ఈ లైట్ ఇలా పాస్ అయిపోతుంది స్ట్రైట్. ఈ సర్ఫేస్ పెట్టి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ వచ్చింది కాబట్టి ఇలా ఉన్న లైట్ ఇలా డివియేట్ అయ్యింది. సో ఈ యాంగిల్ ఏమంటాము? యాంగిల్ ఆఫ్ డీవియేషన్. యాంగిల్ ఆఫ్ డీవియేషన్. ఓకే, సో ఈ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఎలా వస్తుంది అంటే ఈ యాంగిల్ ఎంత ఉంటుంది? టోటల్ యాంగిల్ 180 మైనస్ యాంగిల్ ఐ ప్లస్ యాంగిల్ ఆర్. ఈ పార్ట్ ఈ పార్ట్ ఉంటుంది అంటే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ యాంగిల్ ఐ ప్లస్ యాంగిల్ ఆర్. సో యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ కాబట్టి రెండు యాంగిల్ ఐ అని రాసుకోవచ్చు. దీన్నే మనం 2i అని కూడా రాయొచ్చు. దీన్నే 2 యాంగిల్ ఐ. ఈ 180ని ఐ అని కూడా రాయొచ్చు. సో 5 మైనస్ 2i ఈజ్ ఈక్వల్ టు డీవియేషన్ యాంగిల్. అంటే సపోజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 30 అనుకున్నాం కదా, 30 అయితే డీవియేషన్ యాంగిల్ ఎంత ఉంటుంది? 5 మైనస్ 2i అంటే 30 60, 5 అంటే 180, 180 మైనస్ 60 ఈజ్ ఈక్వల్ టు 120. అంటే 180 మైనస్ 60 ఈజ్ ఈక్వల్ టు 120. సో ఇప్పుడు ఎంతవరకు మనం రిఫ్లెక్షన్ అయ్యింది. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే రిఫ్లెక్షన్ ఆన్ ద ప్లేన్ సర్ఫేస్ మిర్రర్. రిఫ్లెక్షన్ ఆన్ ప్లేన్ సర్ఫేసెస్ మిర్రర్. మిర్రర్లో ఇప్పుడు మొన్న క్లాస్లలో రిఫ్లెక్షన్ 2 లాస్ని ఫాలో అవుతుందని చెప్పుకున్నాం. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ 1 and 2. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అండ్ ఇన్సిడెంట్ రే, నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ రే లై ఆన్ సేమ్ పాయింట్ అండ్ ఆన్ ద సేమ్ ప్లేన్. ఇలా ఇప్పుడు ఈ ప్లేన్ మిర్రర్ మీద రిఫ్లెక్షన్స్ ఎలా ఉంటాయి? ప్లేన్ మిర్రర్ రెగ్యులర్ రిఫ్లెక్షన్ అవుతుంది ఫస్ట్. సో రెగ్యులర్ రిఫ్లెక్షన్ అయినా ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ అయినా కర్వ్డ్ సర్ఫేస్ అయినా ప్లేన్ సర్ఫేస్ అయినా లైట్ మాత్రం ఆ 2 లాస్ని ఫాలో అవుతుంది. ఇప్పుడు దీంట్లో ప్లేన్ మిర్రర్లో సపోజ్ ఇది మిర్రర్ అనుకోండి, ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ఆబ్జెక్ట్. సో ఇమేజ్ ఒక రే స్ట్రైట్గా వెళ్తుంది నార్మల్గా, అది మళ్ళీ నార్మల్గా బ్యాక్ వస్తుంది. ఇలాగే వెళ్ళింది రే ఇలాగే బ్యాక్ వస్తుంది. సో ఇంకొకటి ఇలాగ వెళ్ళింది అనుకోండి, ఇలాగ వెళ్ళింది రే ఇక్కడ నార్మల్ డ్రా చేస్తే ఇదే యాంగిల్లో బ్యాక్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని బ్యాక్ ఎక్స్టెండ్ చేస్తే ఇది కూడా బ్యాక్ ఎక్స్టెండ్ చేస్తే ఈ రెండు ఎక్కడ మీట్ అవుతాయో అది ఇమేజ్.
ఇమేజ్. ఇప్పుడు ఇక్కడ రేస్ ఒరిజినల్గా మీట్ అవ్వలేదు, దే అపియర్స్ టు మీట్ అయినట్టు కనిపిస్తుంది. సో ఈ ఇమేజ్ని ఏమంటాం, వర్చువల్ ఇమేజ్ అంటాం. వర్చువల్ ఇమేజ్. ఇమేజ్ అంటే ఏంటి? ఇమేజ్ అంటే when two rays meet at a point, that point is called image. When two rays meet at a point, and the point is called image. So, image form అవడానికి ఎన్ని rays కావాలి? 2 rays. Minimum 2 rays. So, if they appears to meet or they actually meet. Images రెండు రకాలు, వర్చువల్ అండ్ రియల్. వర్చువల్ ఇమేజ్ అంటే వేర్ ద పాయింట్స్ అపియర్స్ టు మీట్, రియల్ అంటే వేర్ యాక్చువల్లీ మీట్. ఇంకొక డిఫరెన్స్, ఈ వర్చువల్ ఇమేజ్ కెనాట్ బి క్యాస్ట్ ఆన్ స్క్రీన్ మీద మనం చూపించడం, సినిమా లాగా కెమెరాలో ఫోటో తీసినట్టుగా. కానీ రియల్ ఇమేజ్ని చూపించడం. ఓకే, రియల్ ఇమేజ్ కెన్ క్యాస్ట్ ఆన్ ద స్క్రీన్. అంటే ఫోటోగ్రఫీలో తీసుకునే ఫోటో, సినిమాలో స్క్రీన్ మీద చూపించే సినిమా, ఈ రెండు కూడా రియల్ ఇమేజ్. ఇంకా మూడో డిఫరెన్స్, రియల్ ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్టెడ్. ఇన్వర్టెడ్ అంటే తిరగేస్తుంది. వర్చువల్ ఇమేజ్ ఇలా, ఆబ్జెక్ట్ ఇలా ఉంటే ఇమేజ్ ఇలా వస్తుంది. అండ్ వర్చువల్ ఇమేజ్ ఈజ్ ఎరెక్ట్. అర్థంలో మనం చూసుకుంటే మనం ఎలా ఉన్నామో అలాగే స్ట్రైట్ కావాలి. అంటే ఆబ్జెక్ట్ ఇమేజ్ రెండు స్ట్రైట్గానే ఉంటాయి. ఇది వర్చువల్ ఇమేజ్. సో ఇక్కడ మిర్రర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది ద వర్చువల్ ఇమేజ్ అండ్ ఇట్ ఈస్ ద formed by the apparent meeting of 2 rays. Apparent meeting, not really meeting. So it is a virtual image. And now, ఇదే మనం ఒక మిర్రర్ తీసుకొని ఇలా తీసుకున్నాం ఆబ్జెక్ట్. ఇక్కడ నుంచి ఒక రే తీసుకుంటాం, అది ఇలా వెళ్ళి బ్యాక్ వస్తుంది, ఇలా బ్యాక్ అవుతుంది, ఇలా వెళ్ళి మనకి ఇలా బ్యాక్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ రే ఎక్కడైతే మీట్ అవుతుందో ఇది దీని ఇమేజ్. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి ఒక రే స్ట్రైట్ తీసుకుంటాం, ఇది మళ్ళీ స్ట్రైట్గా బ్యాక్ అవుతుంది, ఇది బ్యాక్. ఇంకొక రే ఇలా తీసుకుంటాం, ఇది కూడా రిఫ్లెక్ట్ అయ్యి బ్యాక్ అవుతుంది నార్మల్గా. ఈ రే కూడా బ్యాక్ ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ మీట్ అవుతుంది. సో ఇది ఏ బి అంటే ఇక్కడ ఇమేజ్ ఫార్మ్ అవుతుంది ఇలాగా. ఇది ఏ డాష్ బి డాష్. సో ఈ ఇమేజ్ ఇక్కడ ఫార్మ్ అయింది. సో ఎలా అనమాట ఇమేజెస్ ఫార్మ్ అవుతుంది. ఇది వర్చువల్ ఇమేజ్. ఇది ఎలా ఉంది, ఇది అలాగే ఉంది డైరెక్ట్గా. ఇది ఎలా ఉందో ఇది అలాగే డైరెక్ట్గా ఉంది. సో వర్చువల్ ఇమేజ్. సో దీంట్లో ప్రాపర్టీస్ ఏంటంటే ఇమేజ్ ఫార్మ్డ్ బై ద మిర్రర్. మిర్రర్ ద్వారా ఇమేజెస్ ఫార్మ్ అయిన బట్టి ప్రాపర్టీ. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వర్చువల్ అండ్ ఇట్ ఈస్ ఎరెక్ట్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఇది ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్. మిర్రర్ టు ఇమేజ్ ఈజ్ ఇమేజ్ డిస్టెన్స్, మిర్రర్ టు ఆబ్జెక్ట్ ఈజ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఈ రెండు సేమ్. దిస్ టూ ఆర్ సేమ్. So image distance equal to object distance. So these are the 3 properties. One more important property is in the mirror formed in the image formed in the mirror is always laterally inverted. Laterally inverted అంటే ఇప్పుడు ఇలా ఉన్నది ఇలా కనిపిస్తుంది, లెఫ్ట్ రైట్ కానీ రైట్ లెఫ్ట్ కానీ. మనం నుంచున్నప్పుడు కనపడదేమో అనుకుంటాం, మనకి కనిపిస్తాం. అయితే అది రెండు పక్కల ఈక్వల్గా ఉంటాయి కాబట్టి మనకి డిఫరెన్స్ తెలియదు. ఇప్పుడు సపోజ్ ఎవరన్నా క్లాత్ని ఈ లెఫ్ట్ నుంచి రైట్కి వేసుకున్నారనుకోండి, మిర్రర్లో అది రైట్ నుంచి లెఫ్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు లెటర్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు
రివర్స్ ఆర్ ఉందనుకోండి ఇలా ఫార్ములా రివర్స్లో. అదే ఇప్పుడు ఏ ఉందనుకోండి ఇది ఏలాగా ఉండదు, ఎందుకంటే రెండు పక్కల సేమ్ అంటే ఈ మధ్యలో ఒక లైన్ తీస్తే ఈ సైడ్ రెండు సేమ్ సిమెట్రికల్ అంటున్నాం, both side symmetry. So the objects which are symmetrical on both sides, we cannot find any lateral inversion. But the objects which are not symmetrical, we can see the lateral inversion. So due to this reason only, ambulance మీద పేర్లు రివర్స్లో రాస్తారు. ఎప్పుడైనా మిర్రర్లో ఫ్రంట్గా ఉండే కార్ కానీ వెహికల్స్ కానీ వాళ్ళు రియర్ వ్యూ మిర్రర్లో చూసేసరికి వాళ్ళకి అంబులెన్స్ కరెక్ట్ కనిపిస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్. ఇప్పుడు ఈ ప్లేన్ మిర్రర్స్ని ఎక్కడ వాడతాం? బార్బర్ షాపుల్లో వాడతారు, వెనకాల చూపించడానికి, మన మొహం మనం చూడడానికి కూడాను. డ్రెస్సింగ్ రూమ్లో వాడతారు. అండ్ స్వీట్ షాపుల్లో అది వాడతారు. బ్యాక్ పెట్టి స్వీట్స్ ఇంకా ఎక్కువ కనిపించింది మల్టిపుల్ రిఫ్లెక్షన్స్కి ఇదంతా వాడతాం. ఇంకా దీని యొక్క అప్లికేషన్ ఏంటంటే ఒకటి పెరిస్కోప్ అంటే కింద కూర్చుంటారు, అంటే ఒక పిట్లో కానీ లేకపోతే సబ్మెరీన్లో కానీ కూర్చుంటారు. సీకి పైన ఏవైతే వస్తున్నాయో సర్ఫేస్ మీద అవి కింద నుంచి చూస్తాం. అది ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక మిర్రర్ ఉంటుంది, ఇక్కడ ఒక మిర్రర్ ఉంటుంది. లైట్ ఇలా వస్తుంది, ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది, మళ్ళీ ఇలా బ్యాక్ వస్తుంది. సో ఇక్కడ ఉన్నాయి మనకి ఇక్కడ నుంచి కూర్చొని చూడవచ్చు అన్నమాట. దట్ ఈస్ పెరిస్కోప్ అంటాం. పెరిస్కోప్ ఎక్కడ సబ్మెరీన్లో ఉన్నది వాడతారు. మిలిటరీలో ఎవరైతే పిట్స్ అది ఉంటారో దాక్కుంటారో వాళ్ళు కూడా సర్ఫేస్ మీద ఏమొస్తున్నాయో చూడడానికి పెరిస్కోప్ను వాడతారు. ఇంకోటి ఏంటంటే కెలిడోస్కోప్ ఏంటంటే అదొక ఇన్స్ట్రుమెంట్ డిజైన్స్ ఫార్మ్ చేసేది, డిజైనర్స్ వాడుతున్నారు. కెలిడోస్కోప్లో 3 మిర్రర్స్ని, ప్లేన్ మిర్రర్స్ని 3 ట్రయాంగిల్ షేప్లో కడతారు. ఇలా కొట్టి ఇలా 2 ఇలాగా వాటి మధ్యనేమో ఇదంతా మొత్తం సర్క్యులర్ ట్యూబ్లో పెట్టేస్తారు. ఆ తర్వాత ఆ మధ్యనేమో కొన్ని గాజు పీసెస్ కానీ సమ్ కలర్డ్ గ్లాస్ పీసెస్ కానీ వేస్తారు. అది తిప్పుతున్నప్పుడు ఈ గ్లాస్ పీసెస్ మూవ్ అయ్యి వాటి రిఫ్లెక్షన్స్ ద్వారా రకరకాల ఇమేజెస్ ఫార్మ్ అవుతుంటాయి. వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఇమేజెస్ ఫార్మ్ అవుతుంటాయి. దాన్ని డిజైన్స్ కింద వాడతారు అన్నమాట చూసి. సో అది కెలిడోస్కోప్, పెరిస్కోప్ అండ్ సమ్ గెలీలియో టెలిస్కోప్ అని ఉంది. దాంట్లో కూడా ఈ ప్లేన్ మిర్రర్స్ని వాడేవాడు. ఈ విధంగా మనం ప్లేన్ మిర్రర్ గురించి మనం కొంచెం తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ మనం టాపిక్లో రిఫ్లెక్షన్ ఆన్ ద కర్వ్డ్ సర్ఫేసెస్ గురించి తెలుసుకుందాం. ఓకే. है मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए 100 दर्द सहे, महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे ना रहे। मेरी ज़मीं महबूब मेरी नस नस में तेरा इश्क बहे, फीका ना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे।